హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ భారత్ ప్రయాణం. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో పెరంగిపురం బాలయేసు కథడ్రల్. గుంటూరుకి 20 కిలోమీటర్లు, నరసరావుపేటకి 20 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క గొప్ప పురాతనమైన ఇన్ఫాంట్ జీసస్ కేథడ్రల్గా పిలువబడే ఈ యొక్క చర్చిని ఒకసారి మనం సందర్శించబోతున్నాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఈ కేథడ్రల్ రోమన్ క్యాథలిక్ వారి పుణ్యక్షేత్రంలో చాలా ప్రసిద్ధమైనది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క చిత్రం సిలువ వేయటకు ముందు సిలువను మోయిస్తున్న చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పక్కన ఉన్న సైనికులు ఆయన సిలువ మోయటకు తీసుకెళ్లే సందర్భంలోది. మనం ఇప్పుడు మెయిన్ కేథడ్రల్ అని ఫస్ట్ వైపు వ్యూ చూస్తున్నాం. మనం చూస్తున్న ఈ స్టాట్యూస్ క్రిస్టియన్ సర్వీస్ చేసేటటువంటి ఆయా సెయింట్స్ యొక్క స్టాట్యూల్ని చర్చికి ఇరువైపులా మనం చూడవచ్చును. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గొప్ప పురాతనమైన కట్టడం ఎన్నోసార్లు చక్కని రంగులు మాత్రం అలంకరించబడ్డవి. చూడ చక్కని నక్షి పనితో ఐరన్ గ్రిల్స్, పెయింట్స్ ఆ యొక్క చిత్రాలను మనం చూస్తున్నాం. 2021లో చిన్న చిన్న నిర్మాణాలు జరిగినవి. మెయిన్ గోపురం పైన సిలువను, దాని పక్కన ఉన్న సబ్ గోపురం పైన సిలువను మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి యేసుప్రభువు వారి యొక్క కల్వరి కొండకు సాదృశ్యంగా నిర్మించారు. కల్వరి కొండ అనగా యేసుప్రభువు సిలువ వేయటకు తీసుకెళ్ళిన స్థలం. మరియ మాతను మా ఒక్కరికి వేడుకొనమని భక్తులు కోరుకొంటున్నటువంటి చిత్రం మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ టవర్ బెల్ టవర్ చక్కని భారీ గంట దాని యొక్క పై భాగంలో కలదు. మనకి చూస్తే ఈ యొక్క గంట శబ్దము చాలా స్పష్టంగా చాలా దూరము వినబడుతుంది. పైన ప్రభువారి యొక్క విగ్రహం కూడా నిర్మించటం జరిగింది. ఇది మెయిన్ గోపురం యొక్క సిలువ. చర్చికి ఎదుటి భాగంలోని సుమారు 100 అడుగుల కంటే ఎక్కువ ఉంది తెలియజేశారు. ఇంత చక్కని, అందమైన, దృఢమైన, ఆధ్యాత్మికత కలిగిన ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని తప్పనిసరిగా ఒక్కసారి అందరూ సందర్శించవద్దు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్టాట్యూ వచ్చేసి కార్మెల్ మాతమ్మవారి యొక్క స్టాట్యూ. మనకి కొండ పై భాగం ఉంటుంది, మనం అక్కడికైతే వెళ్ళలేదు. ఇప్పుడు యేసుప్రభువుని సిలువ మోయుటకు సైనికులు త్వరబెడుచున్నటువంటి చిత్రాన్ని మనం చూస్తున్నాం. ఇది ఇంతకుముందు చూసిన బెల్ టవర్ని స్పష్టంగా మనం చూడవచ్చు ఇప్పుడు ఈ చిత్రంలో. ఈ పై భాగంలో బెల్ కనబడుతుంది.
ఇప్పుడు మనం చూస్తున్న చిత్రంలో వైట్ టాంబ్ వచ్చేసి చర్చి లోపల భాగంలో బాలయేశ్వరి ఒక స్టాట్యూ పైన ఉంటుంది. లోపల దృశ్యాలు మనం చివరిలో చూస్తాం. చక్కని పెయింటింగ్స్ అయితే చాలా చూడముచ్చటగా ఉన్నవి. వెరీ ఎక్సలెంట్ ఆఫ్ గుడ్ అండ్ రాయల్టీ. ఒక చర్చి వ్యూతో పాటు వెనక ఉన్నటువంటి ఆ హిల్ మీద కార్మెల్ మాతమ్మవారి చర్చి ఉంటుంది. మనం అక్కడికైతే టైంలోకి వెళ్ళలేకపోయాం. ఈ చక్కని అద్భుతమైన మహా కట్టడం వ్యూ చూడండి కింద వైపు నుంచి. అక్కడే స్కూల్స్, హాస్పిటల్స్, పర్యాటకులకు వసతి ఏర్పాట్లు కూడా దాని వెనక భాగంలోనే ఉన్నవి అన్నీ. ఇక్కడికి వచ్చి ఎక్సలెంట్గా సందర్శన చేసుకొని హ్యాపీగా వెళ్ళవచ్చును. చర్చి ముందు భాగంలో మెయిన్ గేట్కి కొంచెం వెనకవైపు యేసుప్రభు వారి యొక్క స్టాట్యూ చాలా బాగుంటుంది. చర్చి యొక్క హిస్టరీ చూసినట్టయితే మనం ఇది దగ్గరగా 180 సంవత్సరాల చరిత్ర కనబడుతుంది. 1840 అక్టోబర్లో మద్రాసు ప్రభుత్వం వారు చర్చి నిర్మాణానికి ఒక 14 ఎకరాల భూమిని ఇనామంగా ఇచ్చారు. అయితే అప్పటికే అక్కడ బాలయేసు చర్చి నిర్మించబడి ఉంది. అంటే సుమారుగా 19వ శతాబ్దంలోనే యూరప్కు చెందిన మిల్ హిల్ మిషనరీలు ఈ ప్రాంతంలో సువార్త చేయటం, విద్య, వైద్యంతో పాటు ఇతర అవసరాలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు సహాయకరంగా చేశారు. సుమారుగా 1975 సంవత్సరంలో లండన్ మిల్ హెడ్ సమస్యకు సంబంధించిన ఫాదర్ థియోడోకల్ జంక్పన్ పెరంగపురం వచ్చినప్పుడు అక్కడ బాలయేసు చర్చి శిథిలావస్థలో చూసి ఆయన మనసు చెలించింది. తదనంతరం యేసుక్రీస్తు వారు తనను చర్చి నిమిత్తం ఇక్కడికి పంపినట్టుగా నిర్మించమని ఆజ్ఞాపించినట్టుగా ఆయనకి ఆధ్యాత్మిక అనుభూతితో ఇక్కడే ఉండి చర్చి నిర్మాణం 1993 నాటికి ఈ వైభవమైన కథడ్రల్ని నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. జూలైలో జరిగే ఉత్సవాలు 14, 15, 16 తేదీలు ఉంటాయి. కార్మెల్ మాత ఉత్సవాలు, కొండ మీద అమ్మవారు ఉంటారు. ఆ తదనంతరం తర్వాత 2వ ఉత్సవం వచ్చేసి మనకి డిసెంబర్ క్రిస్మస్ 24వ తేదీ 25 చాలా ఘనంగా భారీగా జరుగుతుంది. ఆ 24వ తేదీ రాత్రి సుమారు 12 గంటల సమయంలో జరిగించే ప్రార్థన, దివ్యమైన బలి పూజ. ఈ కార్యక్రమాన్ని చూడటానికి రాష్ట్రం ఉందిగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కులమత రహితంగా అనేక మంది చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని కళ్ళతో వీక్షించి ఆనంద అనుభూతులు పొందవచ్చును. మనం చూస్తున్న ఈ యొక్క చిత్రాలు చర్చి లోపల భాగంలో ఇరువైపులా చక్కని పెయింట్తో అద్భుతంగా చిత్రీకరించబడి ఉన్నవి. ఈ యొక్క చర్చి స్థాపించిన జంక్పన్ గారు చూడవచ్చును. ఈ యొక్క చర్చి విశిష్టత చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద క్రైస్తవ చర్చి, తెలుగు రాష్ట్రాల్లో 2వ చర్చిగా నిలబడుతుంది. లోపల భాగంలో అనేక శిల్ప సౌందర్యములు, చక్కని
అద్భుతమైన కట్టడములు, చక్కని గోడ పెయింట్స్ కూడా చూడవచ్చు మనం. భక్తులు ప్రార్థనా సమయంలో నలువైపులా కూర్చునే విధంగా అమర్చిన ఈ యొక్క కథీడ్రల్ను ఒక్కసారి మనం లైఫ్లో సందర్శించవలను. ఇప్పుడు మనం చూస్తున్నాం మెయిన్ కథీడ్రల్ వైపుకి వెళ్తున్నాం. లోపల మనం చూస్తున్నట్టు ఈ కట్టడం గోపి శైలి నిర్మాణంలో నిర్మించి విశాలమైన గుమ్మటాలు, రంగురంగుల స్టెయిన్వుడ్ గ్లాసెస్ కిటికీలు, అందమైన బలిపీఠం, చక్కని శిల్ప సౌందర్యం. ఒక్కసారి ఈ వ్యూ చూడండి. కళ్ళు ఆర్పలేని విధంగా బాలయేసు పైన తండ్రి అని యెహోవాని మనం చూడవచ్చును. సుమారు 2000 మంది కంటే ఎక్కువ మంది కూర్చుని ప్రార్థనలు చేసే వీలుగా ఈ యొక్క మందిర నిర్మాణం చేశారు. ఆదివారం, 2వ శనివారం సమయాల్లో అత్యంత వైభవంగా భక్తులు ఇచ్చేస్తుంటారు. క్రొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు సమర్పించి, తలనీలాలు అర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకునే భక్తులు అనేక మందిని మనం చూడవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ యొక్క వీడియోని చూసిన మీ అందరికీ ధన్యవాదములు. మన ఛానల్లోని నెక్స్ట్ వీడియో తమిళనాడులోని మహాబలిపురం నుండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, like and share our friends and groups. Thank you very much. Bharat Prayanam to YouTube channel.